మొత్తము 20 గేదెలు ఉన్నాయన్న. 20 గేదెలు ఉన్నాయి. 20 సుడి గేదెలు ఉన్నాయి. ఓనర్స్. హాయ్ ఎవరివన్, ఇక్కడ మొత్తము సూడి గేదెలు ఉన్నాయి. అన్నడికి తెలుసుకుందాము ఎన్ని సూడి గేదెలు ఉన్నాయి, ఎన్ని నెలల సుడి ఉన్న గేదెలు ఉన్నాయి, ఎన్ని లీటర్ పాలిచ్చే అంటే ఈయన తర్వాత ఎన్ని లీటర్ పాలిస్తాయో. అన్న ఒకసారి మీ అడ్రస్ చెప్పండి, ఎన్ని గేదెలు ఉన్నాయి అన్న? ఇది ఏజే గ్లాస్ ఫ్యాక్టరీ పక్కకన్నా, ఇది బోరబండ ఎర్రగడ్డ హైదరాబాద్. ఓకే, ఎన్ని నీ దగ్గర మొత్తం గేదెలు? ఇప్పుడు మొత్తము 20 గేదెలు ఉన్నాయన్న. 20 గేదెలు ఉన్నాయి. 20 సుడి గేదెలు ఉన్నాయి. 20 సుడి గేదెలు. ఓకే, రేట్లు ఎలా ఉన్నాయన్న? రేట్లు వచ్చేసి మినిమం ఎంత ఉన్నాయి, మాక్సిమం ఎంత ఉన్నాయన్న? రేట్లు 80 నుంచి 1,20,000 దాకా ఉన్నాయన్న. ఓకే, మనం ఒక్కొక్కదాని గేదె గురించి వివరాలు అడిగి తెలుసుకుందాము. దీని గురించి చెప్పండి అన్న. ఇది ముర్రా జాతి గేదె. ఓకే, ఇప్పుడు సెకండ్ నుంచి థర్డ్ యాక్టివేషన్ ఉంటుంది అంతే. సెకండ్ నుంచి థర్డ్ ఉంటది. హెవీ సైజ్. ఇది 20 లీటర్స్ కెపాసిటీ అన్న. ఓకే, సుడి ఎంత ఉంది అన్న? సుడి 8 నెలలు సుడి ఉంది. 8 నెలలు సుడి ఉంది. రేట్ ఎంత చెప్తున్నావు అన్న? రేట్ ఇది 135 135. రైతు ఎన్ని లీటర్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అన్న? రైతు అన్న 14 లీటర్ పెట్టుకోవచ్చు. ఓకే, 12 నుంచి 14 లీటర్ పెట్టుకోవచ్చు. మనం తక్కువ చెప్తాం అన్న, ఎక్కువ చెప్పాము. అదే ఒకసారి ఇక్కడ తీసుకురా. సో చూసుకోవచ్చు గేదెది ఏకదం క్వాలిటీ గేదె అన్న. క్వాలిటీ ఉంది, మంచి క్వాలిటీ తోటి ఉంది. ఏకదం క్వాలిటీ. నెక్స్ట్ ఇంత 3వ ఈత గేదె. ఇప్పుడు 2 నుంచి 3వ ఈత ఉంటది అంతే. ఏకదం క్వాలిటీ అన్న. నేను తక్కువ చెప్తాను, కస్టమర్ కి ఎక్కువ ఇస్తే రమ్మంటా, లేదంటే రావద్దని చెప్తా. ఓకే, సూడి చెక్ చేయించుకొని తీసుకోవచ్చు అన్న. మీ డాక్టర్ ని తీసుకుని వచ్చి సుడి చెక్ చేసి తీసుకోవచ్చు అన్న. ఓకే, నా దగ్గర డాక్టర్ టెస్ట్ వీడియో అయితే ఉంది, మీరు కూడా చెక్ చేసి తీసుకోవచ్చు. ఓకే అన్న. ఇది ఏదైనా బ్రీడ్ ఏదన్నా? ఇది ముర్రా జాతి అన్న. ముర్రా జాతి. ఓకే, ఇప్పుడు ఎట్లా పాలు ఎన్ని నెలల సుడి ఉందన్న? ఏమైనా పాలు? ఇది 4 నెలల మీద ఉందన్న సుడి. 4 నెలల పైన. 4 నెలల పైన ఉంది. పాలు అయితే వాళ్ళు 7 లీటర్స్ చెప్పారన్న. డైరీలు 3.5 ఈనప్పుడు అయితే 16 లీటర్ ఇచ్చింది. 10 లీటర్ పెట్టుకోమని. మీరైతే సుడి గేదెలకు ఏదానికి కూడా గ్యారంటీ ఇయ్యనన్న. అంటే గాడి మార్చి ఇయ్యొచ్చు మీద ఏంటంటే ప్లేస్ చేంజ్ అయిన తర్వాత ఇయ్యొచ్చు, ఇయ్యకపోవచ్చు. అవునవును, అదైతే. ఎందుకంటే నేను అందుకనే నా దగ్గర అయితే డైరీలో 7 లీటర్ అయితే పాలు ఉన్నాయి రెడీగా. ఇగో ఆర్డర్ కూడా చూడండి. అవును, ఆర్డర్ ఫుల్ సైజ్ ఆర్డర్ చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా ఎంత చెప్తున్నాను? ఇది రేటు ఫైనల్ రేట్ అయితే 90,000 అన్న. 90,000 చెప్తున్నాం. 4 నెలల సుడి ఉంది. ఎండాకాలంలో వస్తుంది బర్రె. 4 నెలల సుడింది. సుడితో పాటు ఇప్పుడు ఇంతే 3వ ఈత ఉంటదన్న. 16 లీటర్ కెపాసిటీ, 10 లీటర్ పెట్టుకోమనండి. ఓకే, వాళ్ళ డాక్టర్ ని తీసుకుని వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు అన్న. నేను తక్కువ చెప్తా, ఎక్కువ చెప్పను. కస్టమర్ కి ఎక్కువ ఇస్తే మళ్ళీ నా దగ్గర రమ్మంటా, లేదంటే రావద్దని చెప్తా డైరెక్ట్. ఓకే, 4 నెలల సుడింది. ఎందుకంటే నా కస్టమర్లు కూడా ఒక్కొక్క గేదె తీసుకుపోయి 10 తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు, 10 మంది రిఫరెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది సుడి గేదె అన్న. ఇది ఎన్ని నెలలు ఉంది అన్న సుడి? అన్న ఇది 5 నెలల మీద ఉందన్న సుడి. 5 నెలల పైన ఉంది. వాళ్ళు అయితే డైరీ ఫామ్ అయితే మనకి 8 నుంచి 9 లీటర్స్ పాలు ఉన్నాయని చెప్పిండు. కానీ నేను సుడి మీద అయితే పాలు గ్యారెంటీ లేదు, సుడే గ్యారెంటీ అని చెప్తా. ఓకే, ఇది అయితే ప్రెజెంట్ అయితే అడ్డర్ కూడా ఉంది, ఫుల్ సైజ్ అడ్డర్ ఉంది, పాలు కూడా ఇస్తుందంట. ఎంతనా చెప్పింది సుడి మీరు? పచ్చి మీద 16 లీటర్ కెపాసిటీ అన్న. కూడా 8 నుంచి 9 లీటర్ పాలు ఉన్నాయి. సుడి అన్న? సుడి 5 నెలల మీద ఉంది. 5 నెలలు పెట్టుకోమని. రేట్ ఎంత చెప్తున్నావు అన్న? రేట్ ఇది 115 చెప్తున్నా. 115. ఓకే, 1,15,000 చెప్తున్నారు రేటు. ఆర్డర్ కూడా తీసుకోవచ్చు, ఫుల్ సైజ్ ఆర్డర్ ఉంది. ఇంకా ఇప్పుడు కూడా పాలు ఉన్నాయి, సుడి ఉంది. ఓకే, పాలు అయితే 3 అయితే ఉంటది గేదె. ఓకే, పచ్చి మీద 16 లీటర్ ఇచ్చింది, కానీ 10 లీటర్ పెట్టుకోమని. ఓకే, నెక్స్ట్ ఇది చెప్పన్న. అన్న ఇది ఎట్లేరా అన్న? ఇది 7 నెలల సుడి ఉందన్న. 7 నెలల సుడి ఉంది. 7 months ప్రెగ్నెంట్ బఫెలో. ఇది కూడా 16 లీటర్స్ కెపాసిటీ అన్న. 16 లీటర్స్ కెపాసిటీ. ఇప్పుడు ఏంటే 2 నుంచి 3 అయితే ఉంటది గేదె. 2 నుంచి 3 అయితే. ఎంత చెప్తున్నా రేట్? ఇది 1,25,000 చెప్పిన. 1,25,000. ఎన్ని నెలల సుడి ఉందన్న? ఇది 7 నెలల సుడి ఉందన్న. 7 నెలల సుడి. డాక్టర్ ని తీసుకుని వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు. ఓకే అన్న. 7 months ఎబో ఉందన్న. 8 months ఉంది సుడి. 8 months ఉంది, కానీ 8 months ఉంది. ఇది కూడా 17 లీటర్స్ కెపాసిటీ అన్న. ఓకే అన్న, నేను డైరీలో నేను చూసే కొని తీసుకొస్తానా. నేను ఊటీనే 16 లీటర్ 17 లీటర్ నేను చెప్పను. నేను ఆ డైరీలో వెళ్ళి చూసి మరి ఆ రికార్డు చూసిన తర్వాతనే గేదెలు కొంటా. సన్లు చూస్తా, డాక్టర్ టెస్ట్ వీడియో అంటే చెక్ చేసిన తర్వాతనే బర్రెని బేరం చేస్తా. అంటే వర్కర్స్ నేను బీఆర్ఓ అడుగుతా, ఇది ఎన్ని పాలు ఇచ్చింది, దీని నంబర్ డైరీలో నంబర్ ఉంటది కదా, ఆ నంబర్ బట్టి బుక్కులు చూసి నేను కొంటా గేదెలు, ఉట్టినే కొనను. అందుకనే నేను రైతులకు డైరెక్ట్ చెప్తా, ఇది 17 లీటర్స్ కెపాసిటీ. ఎవరైనా కానీ 10-11 లీటర్ పెట్టుకోండి. మీకు ఎక్కువ ఇస్తే మళ్ళీ నా దగ్గర రండి, లీటర్ రాకండి. ఒకవేళ మీకు ఎక్కువ ఇస్తే ఇంకో 10 మందికి చెప్పండి. ఓకే, 10 కొనండి. ఓకే, సరేనా? అది తీసుకురానా దానా. నెక్స్ట్ చూద్దాము. ఇది ఎన్ని నెలలు సుడి?
వేరే తీసుకురా అన్న ఎన్ని నెలలు ఉందన్న ఈ సూడి? అన్న ఇది 6 months అబౌవ్ ఉందన్న. 6 months అబౌవ్ ఉంది. ఇది కూడా 16 liters కెపాసిటీ. 16 liters. ఎంత చెప్తున్నావు అన్న రేటు? రేట్ అయితే ఇది 98,000 చెప్పిన. 98,000 చెప్తున్నావు. చూసుకోవచ్చు. ఎన్ని అయితే ఉంటుంది అనేది? 3 అయితే ఉంటుంది. 3 అయితే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ ఎంత? పాలు 10 లీటర్ పెట్టుకోమన్నాడు. 10 లీటర్. దీని పాలనరం చూడండి అన్న. గేదె అట్లా ఏదైనా సరే లైన్ ఉంటే ఎక్కువ పాలు ఇస్తుంది. మిల్క్ లైన్ అనేది అంటే లైన్ ఉన్నాయి కొన్ని ఇస్తాయి, లైన్ లేని కూడా ఇస్తాయి. లైన్ ఉన్నాయి ఇస్తాయి అని మనం పొరపాటు పడదు. ఓకే. కానీ గేదె ఏంటంటే నేను డైరీలో చెక్ చేసి మరి తీసుకుంటా అన్న. ఇప్పుడు రైతులు అనుకుంటారు అరే నేను ఏదో ఎక్కువ చెప్తున్నాను అనుకుంటారు, వేరే వాళ్ళు చెప్తారు, మోసం చేస్తారు. మనం అట్లా ఏము. ఇప్పుడు పచ్చి బర్రె కొనే బదులు సుడి గేదెలు తీసుకుంటే ఏంటంటే మీకు 3 నెలలు 4 నెలల్లో బర్రె సెట్ అయిపోతుంది, మీకు అలవాటు అవుతుంది, మీకు మంచి పాలు ఇస్తాయి. అదే పచ్చి గేదె సెట్ కానికే నెల నుంచి 2 నెలలు టైం పడుతుంది. పచ్చి బర్రె బెటరా సుడి బర్రె బెటరా మీరే ఆలోచించుకోండి. ఓకే. నెక్స్ట్ ఇది సూడి గేదె అన్న. ఎన్ని నెలల సూడి ఉంది అనేది? అన్న ఇది 7 నెలల సూడి ఉంది అన్న. 7 నెలల సూడి ఉంది. 7 months ప్రెగ్నెంట్. ఇది 17 liters కెపాసిటీ అన్న. ఓకే, 17 liters కెపాసిటీ అన్న. ఇక గేదెలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్న? అన్న పెద్ద డైరీ నుంచి కొన్నా అన్న. ఓకే. ఆ డైరీలో మినిమం 14 నుంచి 20 లీటర్ ఇచ్చే బర్రెలే ఉంటాయి. తక్కువ గేదెలు ఉంటే ఆయన తీసేస్తాడు. ఓకే. ఆ డైరీలో నేను కొన్నా అన్న. ఇవి ఒకవేళ పొలం మడి తిప్పాలంటే ఎట్లా? 40 days టైం పడుతుంది. టైం పడుతుంది అంటే టైం పడుతుంది. ఎందుకంటే నేను రైతులకు ఒకటే మాట చెప్తా, 40 days లో బర్రె సెట్ అవుతుంది. సెట్ అవుతుంది కాబట్టి సెట్ కానీ కొంచెం పొలాల మడి తిప్పనికి డైరీకి అయితే అట్ టైం డైరీ అయితే ఎట్ ఏ టైం సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతాయి. తిన్నాలి మేపనికి ఏంటంటే 40 days టైం పడుతుంది. ఎంత చెప్తున్నాను ఇది రేటు? ఇది 1,25,000. 1,25,000. 7 నెలల చూడుందన్న. 7 నెలలు చూడుంది. ఎంత పెట్టుకోవచ్చు అన్న రైతు పాలు? 17 liters కెపాసిటీ గానీ వాళ్ళని 10 to 11 liters పెట్టుకోమని. 10 to 11 liters పెట్టుకోమని. వాళ్ళకి ఎక్కువనే నా దగ్గర రమ్మనండి, లేదంటే రావద్దని చెప్పండి. ఓకే. నెక్స్ట్ అది చెప్పిండి అన్న. తీసుకురా అన్న. నెక్స్ట్ ఈ గేదె చూడ కట్టే అన్న. అన్న అక్కడి నుంచి పట్టుకొని రా అన్న. దీని అవతల నుంచి పట్టుకురా. ఇది లైన్ అయిపోయింది. దీని గురించి చెప్పన్న అన్న. ఇది కూడా 7 నెలలు చూడుందన్న. 7 months చూడింది. నీ దగ్గర ఉన్న గేదెలన్నీ మినిమం ఎన్ని నెలలు చూడున్నాయి? ఇప్పుడున్న గేదెలు 4 నెలలు ఉంది కదా లిస్ట్. 4 నెలల నుంచి 8 నెలల వరకు ఉన్నాయి. 8 నెలల వరకు ఉన్నాయి. పాడి గేదె ఏమైనా ఉందన్న? ఏం లేవా? పాడి గేదెలు అంటే ఒకటి ఈని 1.5 month అవుతుంది. ఒకటి ఉందా? ఒకటి ఉంది, ఫస్ట్ అవుతుంది. ఓకే. మాక్సిమం నీ దగ్గర మాక్సిమం ఎప్పుడు సుడి గేదెలు ఉంటాయి. ఓకే. చూసుకో. ఇది ఎన్ని నెలలు ఉందన్న సుడి? ఇది 7 నెలలు చూడుందన్న. 7 months. ఇది 16 liters కెపాసిటీ. రైతులని 10 లీటర్ పెట్టుకోమన్నాడు. ఎంత చెప్తున్నావు రేటు? ఇది 125 చెప్తున్నాను. 125 చెప్తున్నావు. 1,25,000 చెప్తున్నారు. 7 నెలల సుడి ఉందంట. మీరైతే డాక్టర్ మీ డాక్టర్ సరే తీసుకొని వచ్చి చెక్ చేసి దగ్గర అయితే టెస్ట్ చేసిన వీడియో కూడా ఉందనేసి చెప్తున్నారు. రీసెంట్ గానే టెస్ట్ చేశారంట. అంటే ఎక్కడైతే డైరీ దగ్గర కొంటారో అని కొన్నప్పుడే టెస్ట్ చేయించుకుంటాను అన్న. నేను కొన్న తర్వాత చేపిస్తాం, మార్కెట్ లో వచ్చిన తర్వాత కూడా చేపిస్తాం. ఇక్కడ కూడా చేపిస్తారా? ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ గా రైతులకు ఇస్తేనే కదా ఇంకోసారి ఇచ్చేది. అవును. లేదంటే మళ్ళీ ఇంకోసారి వస్తారా? రారు అన్న. ఇప్పుడు నేను 16 లీటర్ కూడా నేను 10 లీటర్ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక రైతు దగ్గర 14 ఇవ్వచ్చు, 15 ఇవ్వచ్చు. కానీ రైతు ఏమంటాడు, నువ్వు 16 లీటర్ చెప్పినావు కదా, 14 లీటర్ ఇస్తుందని అనుకోవచ్చు అని చెప్పి నేను తక్కువ చెప్తాను. కస్టమర్ కి 5 లీటర్ పెట్టుకోండి, మీకు ఎక్కువిస్తే నా దగ్గర రండి, ఇంకో 10 మంది పంపియండి, 10 కొనండి. నువ్వు రేర్ కేసు మాత్రం 6 లీటర్ 7 లీటర్ చెప్తావు తప్ప మాక్సిమం అయితే మాత్రం 5 లీటర్ చెప్తారు అంతే. అది 6 ఇచ్చిన 7 ఇచ్చిన పూటకి. సరే ఓకే. అది 20 లీటర్ ఇచ్చే బర్రె కూడా నేను 10-11 పెట్టుకోమంటా. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు అన్న. నువ్వు ఇది ఇచ్చారు, ఇది చెప్పన్నా అన్న. ఇది 7 నెలలు ఉందన్న సుడి. 7 నెలలు చూడండి. 7 నెలలు చూడుంది. 7 months ప్రెగ్నెంట్ బఫెలో. ఇది 18 liters కెపాసిటీ అన్న. 18 liters హెవీ సైజ్ ఉంది గేదైతే. ఇది 18 liters కెపాసిటీ. కస్టమర్లని 11 లీటర్ పెట్టుకోమని. ఎంత చెప్తున్నావు రేటు? రేట్ అయితే 130 చెప్తున్నా. 130 చెప్తున్నాం. 1,30,000 చెప్తున్నారు. హెవీ సైజ్ ఉంది గేదైతే. ఇది 11 లీటర్స్ పెట్టుకోమను. 11 లీటర్స్ 5.5 లీటర్లు పెట్టుకోమంటున్నారు. 7 నెలలు చూడండి. పాలు అయితే ప్రెసెంట్ ఇవ్వట్లేదు. మీ డాక్టర్ ని తీసుకుని వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు. ఓకే అన్న. అన్న ఇది ఎన్ని నెలలు చూడండి అన్న? అన్న ఇది కూడా 7 నెలలు చూడండి. 7 నెలలు చూడండి. ఇది 15 లీటర్ కెపాసిటీ అన్న. మీ దగ్గర ఉన్న గేదెలలో మినిమం టు మినిమం ఒక 7 నెలల చూడండి, ఒక 8-9 దాకా ఉన్నట్టు ఉన్నాయి. చూసుకోవచ్చు. అన్ని ఎక్కువ వచ్చి ఇప్పుడు 15 లీటర్స్ కెపాసిటీ అన్న. 15 లీటర్స్ కెపాసిటీ. ఎంత చెప్తున్నా రేటు? 120 చెప్పిన అన్న. సుడివి ఏదైతే మీరైతే మీ డాక్టర్ ని తీసుకుని వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు. ఓకే. లేదు నా డాక్టర్ పిలిపిమంటే పిలిపిస్తా. చూసుకోవచ్చు. 120 చెప్తున్నారు. ఎంత దీని కెపాసిటీ ఎంత అన్న? మిల్క్ కెపాసిటీ 15 లీటర్ అన్న. 15 లీటర్. 10 లీటర్ పెట్టుకోమన్నా. ఓకే అన్న. అన్న ఇది ఏదన్నా ఇది మినీ జాఫ్రా క్రాస్ ఉంది. క్రాస్ ఉందా? మినీ జాఫ్రా క్రాస్ ఉంది. అది పుట్టుకతోనే కొమ్మ అన్న? పుట్టుకతోటే ఉంది. ఇది సైడ్ ఏమో జాఫ్రా ఉంది, ఆ సైడ్ మినీ జాఫ్రా 2 క్రాస్ బ్రీడ్ ఉంది. ఓకే.
ఏంటన్నా దీని రేట్ ఎంత చెప్తున్నావు అన్న? అన్న ఇది వచ్చేసి 16 లీటర్స్ కెపాసిటీ అన్న. ఓకే. 7 నెలలు సూడు ఉంది, కానీ రైతులకి 10 లీటరే పెట్టుకోమను. 10 లీటర్లే. 10 లీటరే అని ఇప్పుడు ఇన్ని గేదెలు అన్న. ఇది రెండో ఈత గేదెనే. ఓకే. అని ఇప్పుడు ఇన్ని గేదెలు చూపించారు. 6 పళ్ళ మీద ఉంది ఇది. ఇప్పుడు ఇన్ని గేదెలలో కొన్ని మాక్సిమం చాలా వరకు పాలు అంటే అంత ఇన్నో కొన్ని పాలు ఉన్నాయి, కానీ చెప్పు పాలు అయితే. నేనైతే పాలు చెప్పాను. పాలు ఇస్తున్నాయి, ఒక పూట ఇస్తున్నాయి, కానీ సుడి మీద అయితే పాలు గ్యారెంటీ పెట్టుకోద్దన్న. సుడే గ్యారెంటీ. నా దగ్గర సుడి మీద 10 లీటర్ ఇచ్చినా కానీ నేను సుడి మీద అయితే పాలు గ్యారెంటీ ఇయ్యను అన్న. ఎంత చెప్పినా ఇందాక రేట్ దీన్ని అన్న? దీని రేట్ వచ్చేసి 115 చెప్తున్నా. 115. ఇగో గేదె రెండో ఈత 6 పళ్ళ మీద ఉంది. ఇగో ఓకే. ఇగో 1,15,000 చెప్తున్నారు. రెండో ఈత 6 పళ్ళ మీద ఉంది. ఓకే అన్న. అన్న ఇది ఎన్ని నెలలు చూడు అన్న? ఇది 7 నెలలు చూడు అన్న. 7 మంత్స్ చూడు. 7 మంత్స్ చూడు అన్న. ఇది 13 లీటర్ కెపాసిటీ అన్న. ఓకే. ఎవరైనా కానీ 10 లీటర్ పెట్టుకోవచ్చు. 10 లీటర్లు. ఎంత చెప్తున్నాను రేట్? ఇది రేట్ అయితే 90,000 చెప్పినాను. 90,000. ఎన్ని అయితే ఉంటుంది అనేది? ఈ 3 ఈత ఉంటుంది అన్న. 3 ఈత. థర్డ్ లాక్టేషన్ బఫెల్ అనేసి చెప్తున్నారు. 13 లీటర్ కెపాసిటీ ఇది. ఓకే. 10 లీటర్స్ పెట్టుకోండి. 10 లీటర్స్ పెట్టుకోండి. చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా కొంచెం నడిపోయినాయి. ఎదురు మీకు ఎక్కువ ఇస్తేనే రండి అన్న. కస్టమర్ కి రైతుకి ఒకటే చెప్తున్నా, మీకు మంచిగా ఇస్తే మా దగ్గర 10 కొనండి, 10 మంది రిఫరెన్స్ చేయండి, లేదంటే మళ్ళీ నా డైరీకి రాకండి. ఓకే. ఈ జాఫరాబాద్ జాతి ఇది జాఫరాబాద్ ఇది గేదె. ఇది వచ్చేసి 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఉందన్న. 6 మంత్స్ ప్రెగ్నెంట్. 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. 6 నెలల సుడి అనేసి చెప్తున్నారు. పాలు అయితే ఇవ్వట్లేదన్న. పాలు అయితే ఇవ్వట్లేదు, కానీ ఒక పూట ఇస్తుంది, కానీ సుడి మీద అయితే పాలు గ్యారెంటీ పెట్టుకోవద్దు. ఎంత చెప్తున్నా రేట్? ఇది ఫైనల్ రేటు 96,000. 96,000 చెప్తున్నావు. ఓకే. 96,000 చెప్తున్నారు ఫైనల్ రేట్. ఇక సైజ్ చూసుకోవచ్చు. జాఫరాబాద్ జగ్గు. ఎన్ని లీటర్ కెపాసిటీ అనేది అన్న? 16 లీటర్స్ కానీ 10 లీటర్ పెట్టుకోండి. 10 లీటర్స్ పెట్టుకోవాలి. జాఫరాబాద్ 6 నెలలు చూడండి. 6 మంత్స్ ప్రెగ్నెంట్ అన్న. ఇది ఎన్ని అయితే గేదె అన్న? ఇది 4వ ఈత గేదెనా అన్న. నేను ఈతలు కూడా నేను ఎక్కువ చెప్పాను. ఇది 4వ ఈత. ఇది పాత గేదెనా? పాత గేదె. ఇది పాత గేదె. 4వ ఈత గేదె. ఈ గేదె వచ్చి సుమారు గేదెలు అమ్మినట్టున్నావు. ఇది ఒక్కటే మిగిలింది. ఏంటంటే రేటు కరెక్ట్ అడుగుతలేరని ఇవ్వట్లేదన్న. ఓకే. గేదె మంచిది, భయపడి అమ్మే పొజిషన్ అయితే కాదు. మంచి గేదె కాబట్టి ఉంచిన. రేట్ వచ్చేనే అమ్ముతా. రేట్ వస్తే అమ్ముతా అన్న. ఇప్పుడు లాస్ట్ అయితే ఇయ్యలేము కన్నా. అవునులే. ఇది ఇక ఫైనల్ రేట్ అయితే 96,000 చెప్పిన. 96,000. 8 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. 4వ ఈత 17 లీటర్స్ కెపాసిటీ. 10 లీటర్ పెట్టుకోండి. ఓకే. చూసుకోవచ్చు. అడ్డర్ కూడా ఇగో నరం చూడండి అన్న. ఫుల్ సైజ్ అనే బాగా అడ్డర్ ఫుల్ చేస్తుంది అనేది. ఫుల్ మొత్తం లూజ్ ఉంది, చాలా సైజ్ చేస్తుంది. ఈ రైతులు నమ్మి తీసుకుపోతే ఎవరు ఏమి నష్టపోరన్న. ఓకే. ఎట్లన్నా ఇది నువ్వు ఒకటి పాడిగే ఇదేనా? ఇదే అన్న. ఇది నెలన్నర దుడ్డు ఉంది. మగదే అన్న. మగదూడ. వాళ్ళు డైరీలో అయితే 4 లీటర్ చెప్పారన్న. మనం అయితే 3 లీటర్ పెట్టుకోమని చెప్తున్నాము. అయితే ఇది ఏంటంటే హర్యానా నుంచి మొన్ననే వచ్చిందని అన్నాడు. అది తొలిత అన్న. ఇప్పుడు రేట్ ఎంత చెప్తున్నావు? రేట్ అయితే ఫైనల్ రేట్ 80,000 అన్న. 80,000 చెప్తున్నాం. 80,000 చెప్తున్నారు. తొలిత అంట. చూసుకోవచ్చు. ఇది పాడి ఆవు అన్న. ఈ ఎన్ని రోజులు అవుతుందన్న ఈ ఆవు? ఈ ఆవు వచ్చేసి 10-15 రోజులు అవుతుందన్న. అయితే దీనికి కొంచెం ఫీవర్ ఉండే, ఇప్పుడే పికప్ అవుతుంది. ఇది 99 లీటర్స్ కెపాసిటీ అంటన్న డైరీలా. జర ఫీవర్ వచ్చి జర తగ్గిపోయింది. ఇప్పుడే మళ్ళా పాలు పికప్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 6 ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి. కోడెదోడు ఉంది, అయితే మోదు ఉంది. ఒక 15-20 రోజులు అవుతుంది. రేట్ ఎంత చెప్తున్నావు అన్న? ఫైనల్ రేట్ అయితే 70,000 అన్న. 70,000 చెప్తున్నారు. 70,000 చెప్పినాను. అక్కడ ఇంకోటి ఉంది అక్కడ. అయితే ఆ డైరీలో ఏంటంటే దీని మదర్ చనిపోయిందంట. ఓకే. అయితే ఇది ఏంటంటే అక్కడ వాళ్ళు వేరేళ్ళకి ఇస్తుంటే 3,000 ఇచ్చి తీసుకున్నా. ఈ ఆవు ఎవరైనా కొంటే ఇది ఫ్రీ ఇచ్చేస్తాను. రెండింటికి తాపించుకుంటుంది. ఒక 2 తాపించుకుంటుంది. యాక్చువల్ అయితే దాని దూడ అది. ఓకే. దాని దూడ అది. సో ఎవరికైనా సరే ఈ ఆవు అంటే 2 దూడలు ఇస్తారు. 2 మగ దూడలు ఉన్నాయి. 2 దానితో పాలు తాపించుకుంటున్నాను. అంటే మెయిన్ అయితే దీని దూడ అయితే ఇది దీని దూడ ఇది. ఇప్పుడు 2వ ఈత ఆవు. ఓకే. సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి అన్నది వరకు ఇచ్చేసాను. మొత్తము సూడి గేదెలు ఉన్నాయి అన్న. మొత్తం వచ్చేసి 4 నెలల నుంచి 7 నెలల మధ్యలో సూడి ఉన్నాయి. 4 నెలల నుంచి 8 నెలల వరకు ఉన్నాయి. ఎవరైనా సరే మీ డాక్టర్ అయినా సరే పిలిపించుకొని వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు అన్ని విధాలుగా నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి అన్న అయితే చెప్తున్నారు. ఇక్కడ విజిట్ చేయొచ్చు. అన్న దగ్గర 20 సూడి గేదెలు ఉన్నాయి. ఒకటి జాఫర్ ఒక్కటి ఉంది కదా?
జాఫ్రా ఒకటి ఉంది. జాఫ్రా ఒకటి ఉంది. మిగతా అన్ని ముర్రా. ఒకటేమో జాఫ్రా మినీ క్రాస్ ఒకటి ఉంది. ఒకటి ఉంది. 7 నెలల సూడి ఉన్నాయి, 8 నెలల సూడి ఉన్నాయి. అన్న ఇంకోటి ఏంటంటే అన్న యూట్యూబ్ ఛానల్ చాలా మంది లైక్ కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ప్రతి ఒక్కరికి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి అన్న. నా నంబర్ వచ్చేసి 9502432896. ఓకే అన్న నా దగ్గర 365 days సుడి గేదెలు ఉంటాయి. ఓకే, కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.